ఐదో మెట్టే స్తుతి మెట్టు. స్తుతి చెప్పు, దేవుడి థ్యాంక్స్ చెప్పు. దేవుడిని కార్యం చేయబోతున్నాడు. తప్పకుండా ఈ 5 మేళ్ళు నీకు నువ్వు పొందుకుంటావు. జ్ఞానం అని మేలు ఇచ్చేస్తున్నాడు. అనేక మేలు నీకు చెప్పాడు దేవుడు. ఈ లోకంలో ఏ మేలు ఉన్నాయో అన్ని పొందుకుంటావు. దేవుడికి స్తుతి చెప్పు. స్తుతి నిశ్చితి మార్చేస్తుంది. దైవ లక్షణంతో చెప్పాలి. దైవ లక్షణాలు ఏంటి? పరమ వైద్యుడు. దైవ లక్షణాలు ఏంటి? సర్వ సృష్టికర్త. ఆయన శక్తి అయి ఉన్నాడు, ఆయన వెలుగై ఉన్నాడు, ఆయన కాపరై ఉన్నాడు, ఆయన వైద్యుడై ఉన్నాడు అని చెప్పుతూ స్తుతి చెప్పాలి. ఇది స్తుతి మెట్టు. రామస్వరూపైన దేవా, సర్వాధికారి, సర్వ సృష్టికర్త, నీకే వందనములు. శక్తిగల దేవా, గొప్ప దేవా, నీకే స్తుతులు స్తోత్రములు. సమీపింపరాని చేదస్తులు అమృత కలిగిన దేవా, నీకే వందనాలు, నీకే స్తుతులు. శక్తి గల దేవా, ప్రేమ గల దేవా, నీకే స్తుతి. అనాది దేవా, అనంత దేవా, నీకే స్తుతి స్తుతి. గొప్ప దేవా, మహాదేవా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, నీకే స్తుతి స్తుతి. మహిమగల దేవా, గొప్ప దేవా, పరమ వైద్యుడా, నీకే వందనాలు, నీకే స్తుతి. ఆకాశము నీ సింహాసనము, భూమి నీ పాదపీఠము. గొప్ప దేవా, మహాదేవా, ఆశ్చర్యకరుడా, నీకే స్తుతి స్తుతి స్తుతి. దేవా నీవే స్తోత్ర పాత్రుడవు. దేవా నీవే స్తోత్ర పాత్రుడవు. నీవు మాత్రమే మహిమ రూపివి. దేవా నీవే స్తోత్ర పాత్రుడవు. దేవా నీవే స్తోత్ర పాత్రుడవు. యేసు ప్రభువుని బట్టి మా స్తోత్రములు. యేసు ప్రభువును బట్టి మా స్తోత్రములు. అందుకుందువని స్తుతి చేయుచున్నాము. అందుకుందువని స్తుతి చేయుచున్నాము. దేవా నీవే స్తోత్ర పాత్రుడవు. 6వ మెట్టులకు వెళ్దాం. ఇది ప్రార్థన మెట్టు. ఇప్పుడు నువ్వు అడుగు, నువ్వేమడిగినా ఇచ్చానికి సిద్ధంగా ఉన్నావు ప్రభువా. ఎందుకంటే చక్కగా చేసుకున్నావు నువ్వు ప్రార్థన. దేవుడికి నచ్చిన ప్రార్థన ఇది. ముందుగా దేవుడు చూసావు. దేవుని ఎదురుగా పెట్టుకుని నువ్వు మాట్లాడలేదు, దేవుని ఎదురుగా పెట్టుకుని మాట్లాడావు. రెండోది, నీకు ఆయనకి అడ్డు ఉన్నది పాపాన్ని తీసేసుకున్నావు, చాలా మంచిది. మూడోది, తీర్మానం చేసుకున్నావు. తీర్మానం దేవునికి చాలా ఇష్టమైంది. మళ్ళీ ఆ పాపం జోలికి వెళ్ళను ప్రభు అని ఆయన చూసుకుంటాడు. నిన్ను వెళ్ళకుండా చూసుకుంటాడు. నువ్వు అలాంటి మాట్లాడకుండా చూసుకుంటాడు ఆయన. 4వ మెట్టులోకి వచ్చి సమర్పణ చేసుకున్నావు. దేవునికి ఇష్టమైన సమర్పణ, ఆ గుడ్డివాడు చేసిన సమర్పణ. నా ఇష్టము కాదు, నీ ఇష్టమైతే నన్ను బాగు చేయి. దేవునికి ఇష్టమైన మాట అది. నాకు ఇష్టమే,
నిన్ను బాగు చేయడం నాకు ఇష్టమే అని దేవుడు అతను బాగు చేశాడు. అలాంటి సమర్పణ చేసుకున్నావు, చాలా మంచిది. దైవరక్షతో కూడా చెప్పుకున్నావు, అంటే కార్యం అయిపోతుందని. 5 రొట్టెలు 2 చేపలు దేవుడు ఆకాశం వైపు చెప్పి స్తుతి చెప్పేశాడు. 5,000 మందికి పంచిపెట్టారు. అంటే స్తుతి నీ స్థితి మార్చేసేది. స్తుతి చెప్పేసావు, ఇప్పుడు ప్రార్థన చేసుకో. ప్రార్థన చేసుకో, అనాలోచనతో ఉండొద్దు. శోధకుడు శోధిస్తుంటాడు, అపవాది శోధిస్తుంటాడు, నిద్ర రప్పిస్తాడు, మాట్లాడకుండా చేస్తాడు, అల్లరి చేస్తుంటాడు, నిన్ను లేపుతాడు, నిన్ను తిప్పేస్తుంటాడు, నేను మనసును డైవర్ట్ చేసేస్తుంటాడు. అటు జరగద్దు. ఏక మనసుతో ప్రార్థించు, పట్టుదలతో ప్రార్థన చేయి, విశ్వాసంతో ప్రార్థన చేయి, నమ్మకంతో ప్రార్థన చేయి. నమ్మడు నీవులైతే నమ్మవారికి సమస్త సాధ్యమని యేసయ్య చెప్పారు. నమ్ముతున్నావా? ఒక అధికారి వచ్చాడు, అధికారితో మాట్లాడుతున్నాడు యేసయ్య, నమ్మడం నీవైతే నమ్మవారికి సమస్త సాధ్యమని. నీ బిడ్డ చనిపోదు, నువ్వు నమ్ము, విశ్వాసంతో ప్రార్థన చేయి, విశ్వాసంతో ప్రార్థన చేయి, లేనిది ఉన్నట్లుగా ప్రార్థన చేయి. నీ కలిగింది కలిగినట్లు ప్రార్థన చేయి. దేవుడు చేసేస్తున్నాడు, ఇచ్చేస్తాడు దేవుడు. చేసుకో ప్రార్థన, చేసుకో ప్రార్థన. మేలు పొందుకునేలా ఇప్పుడు నువ్వు మేలు పొందుకునేలా నువ్వు ఆనందంతో వెళ్ళాలి. నీతో మాట్లాడుతున్నేసయ్య మేలదే, నీతో మాట్లాడుతున్నాడు దేవుడు, అదే మేలు. నువ్వు వింటున్నావు, అదే మేలు. చేసుకో ప్రార్థన, బతిమాలుకో, నీ తండ్రిని బతిమాలుకున్నట్టుకో, వదలొద్దు. దావీదు కుమారుడా దాటిపోవద్దు. నా మాట ఆలకించు, నా మారు విను, నా కేకలు విను. ఆనాడు బద్దమైన గుడ్డివాడు కేకలు విన్నావు, అలాంటి వాడిని, రోడ్డు పక్కన ఉన్నవాడిని, దిక్కులేని వాడిని, దరిద్రుడిని, పాపిని, మట్టిని, పురుగుని నా మాటలు ఆలకించు, నా మరు విను. అది యేసయ్యతో మాట్లాడి ఈరోజు మేలు చేస్తున్నాడు. యేసయ్య రహస్య కార్యములు తెలియపరుస్తాడు, ఏం జరగబోతో చెప్తాడు నీకు, ఏది జరుగుతుందో చెప్తాడు నీకు. ప్రార్థన చేసుకో, ప్రార్థన చేసుకో. సమయం అయిపోతుంది, ఇది మాట్లాడే సమయం. ఇది ఉడంబకి చేసుకున్నావు, తీర్మానం చేసుకున్నావు, పాపాలు తీసేసుకున్నావు, దేవుడిని చూసావు. నీకేది కావాలడు, నీకేది కుదవద్దని అన్నాడు అంటున్నాడు యేసయ్య. నేను ఇస్తాను కదా నీకు.
ఎంత మంచి దేవుడు యేసయ్యా, నీవెంత మంచి దేవుడు యేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడు యేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడు యేసయ్యా. అందరూ చెప్పాలి. ఎంత మంచి దేవుడు యేసయ్యా, నీవెంత మంచి దేవుడు యేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడు యేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడు యేసయ్యా. ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా, చెప్పాలి. ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా, నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా, ఎంత మంచి దేవుడు యేసయ్యా, నీవెంత మంచి దేవుడు యేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడు యేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడు యేసయ్యా. దేవా, ఎంత గొప్ప దేవుడు అయ్యా. ఈరోజు నా చింతలను తీసేసావా, నా బాధలను తీసేసావు తండ్రి. నువ్వెంతో గొప్ప దేవుడు అయ్యా. నా భక్తి సాలదు కానీ నీ కృపతో, నీ ప్రేమతో నాకు నాయన మేలు చేస్తున్నావు. నా నీతి మురుకు గుడ్డలా ఉంది, అయినా సరే నీ కృపతో నా అపరాధాలు కడిగేస్తావు. నీ కృపతో నన్ను క్షమించావు, నా తీర్మానాన్ని అంగీకరించావు, నా సమర్పణ అంగీకరించావు, మా ప్రార్థన విన్నావు నాయన. అంత గొప్ప దేవుడు అయ్యా. నీలాంటి వాడు ఎవరు లేరు తండ్రి. ఆయన ఈరోజు అయ్యా నేను మేలు పొందుకుని వెళ్తున్నానయ్యా. నా గుండెల నిండా నవ్వుతూ వెళ్తున్నానయ్యా. నా గుండె కాయని కట్టేస్తావు తండ్రి. ఈరోజు నీ పాదాలకు నమస్కారం నాయన, నీ పాదాలకు నమస్కారము తండ్రి. నాయన నీకే వందనము తండ్రి. నేనేమివ్వగలను తండ్రి, నేనేమివ్వగలను ప్రభువా. వేలాది గొర్రెలన విస్తారమంత తైలమున ఏమివ్వగలను తండ్రి. ఏమి వద్దన్నావు నాయనా. నాయనా నీకే వందనము తండ్రి. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. శరణం నీ శరణం, శరణం నీ శరణం, శరణం నీ చరణం, శరణం పరిశుద్ధాత్మ దేవుడా నీ చరణం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం
నీకంకితం. మళ్ళీ. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. పొలుమారుని తొలగినాను, పరలోక దర్శనము నుండి విలువైన నీ దివ్య పిలుపుకు నీ తగినట్లు జీవించనైతి. పలుమారు తొలగినాను, పరలోక దర్శనము నుండి విలువైన నీ దివ్య పిలుపుకు నీ తగినట్లు జీవించనైతి. స్తోత్రము తండ్రి. అయినా నీ ప్రేమతో నన్ను దరి చేర్చినావు, అందుకే గైకొనుమా దేవా ఈ నా శేష జీవితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. స్తోత్రమే. యేసు నామములో అడుగుచు వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఏడో పెట్టు కనిపెట్టుట. ఎడమ చేతులు కుడి చేయి పెట్టుకోండి, దోషులుగా పెట్టుకోండి. నాతో చెప్పండి, దేవా నాకు కనబడము, నాతో మాట్లాడు. దేవా అందరికీ కనబడము, అందరితో మాట్లాడము. ఎవరో ప్రార్థన చేసుకోవద్దు, మౌనంగా కనిపెట్టండి, దేవుడు దర్శనం ఇస్తారు. మహోన్నతుడ దయగల తండ్రి, ఇప్పటివరకు జరిగిన కార్యక్రమం బట్టి నీకు వందనాలు. ఆయన ప్రారంభ ప్రార్థన కానించి ఏడుబెట్ట చాలా వరకు మీరే ప్రధాన యాజకుడిగా వచ్చి ప్రతి కార్యములను జరిపించి మీరు మహిమ పొందుకున్నందుకు స్తోత్రం. యేసు వారి నామాలు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.